ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ. నిన్న ఉగాది కాబట్టి మేము నాన్ వెజ్ తెచ్చుకోలేదు. అందులో ఈరోజు రంజాను, మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరనుకోండి. బట్ సరే నేను తింటలేదు కదా అని చెప్పేసి ఈరోజు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము సండే మండేకి. సో ఇలాగా చూపించేస్తాను, సింపుల్ అండి, బట్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మా అత్త స్టైల్ బిర్యానీ, చాలా ఈజీగా ఉంటుంది. బట్ చూసే వాళ్ళకి ఏం బిర్యానీ ఇలా చేసుకుంటారా అంటారేమో, చూడడానికి అలాగే అనిపిస్తుంది. బట్ స్టార్టింగ్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని అనుకోండి, ఏంటి బిర్యానీ ఇటు చేస్తుంది అని. మనకి హైదరాబాద్ బిర్యానీ అలవాటు వాళ్ళకి కొంచెం బిర్యానీ ప్రాసెస్ కాదేమో అనిపించిన ఆశ్చర్యమే లేదనుకోవచ్చు. బట్ చెన్నైలో మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటారు అండ్ ఫైనల్గా టేస్ట్ బాగుంటుంది. సో చూడండి, మీకు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫైనల్గా, ఎందుకంటే టమాటా ఆనియన్ ఇవన్నీ కొంచెం గుజ్జు కోసమేనండి. టమాటా ఎక్కువ వేస్తాము. ఇట్లా బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా వేగనివ్వాలి. సో ఫ్రై లాగా అయిపోతుంది, చికెన్ గుజ్జు గుజ్జుగా వచ్చేసి. కొంచెం లైట్గా గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఏంటంటే ఎందుకంటే మాడిపోకుండా కోసం ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చేది. ఇంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాము. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. రైస్ వేసి మిక్స్ చేయాలి. ఇంతకుముందు చాలా ఈజీ అండ్ సింపుల్. ఏంటి ఇది చికెన్ కూరలో అన్నం కలుపుకున్నట్టు అనిపించవచ్చు, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అన్నీ వేసేసి ట్రై చేయండి మీరు కూడా. మిక్స్ చేసుకోండి. నేను ఫస్ట్ ఇలాగే ఫీల్ అయ్యాను, ఏంది బిర్యానీ ఇటు చేస్తుంది అని. ఇది మా అత్త స్టైల్ అండ్ ఛానల్లో మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటారు, బట్ టేస్ట్